హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇది గోరువెచ్చటి నీళ్ళండి. ఆ గోరువెచ్చటి నీళ్ళలో సుమారుగా చూశారు కదా, దాంట్లో సగానికి కొంచెం లోపుగానే వాటర్ పోయడం జరిగింది. దాంట్లో సుమారుగా మీకు వీలుని బట్టి మీకు తెలుస్తుంది. కల్లుప్పు అంటారు, దొడ్డుప్పు, క్రిస్టల్ సాల్ట్. అది సుమారుగా మనం సాల్ట్ దాంట్లో వేసి దానిలో 2 కాళ్ళు మనం పెట్టి ఆ వాటర్ని ఆ గోరువెచ్చటి నీళ్ళలో కాళ్ళు పెట్టి సుమారుగా ఒక 10 నిమిషాల లోపల మీ వీలుని బట్టి ఆ కాళ్ళు అలా పెట్టి ఆ ఫీల్ అవ్వండి. ఆ ఫీల్ అవుతూ ఉంటే మనలో బాడీలో ఉన్న నెగిటివ్ అంతా కూడా ఈ వాటర్ రూపంలో బయటకు వచ్చేస్తుంది. కొంచెం తేలికిచ్చినట్టు ఉంటాయి. పాదాలు కూడా మీకు కాళ్ళు వగైరా రక్త ప్రసరణ జరుగుద్ది అనుకుంటా. ఏదైనా ఓవరాల్గా ఒక తేలికగా ఇస్తూ మనకు ఒక ప్రశాంతత, మానసిక ప్రశాంతత కూడా కలుగుద్ది. సుమారుగా నేను ఒక 12 సంవత్సరాల కిందట ఒక మాతాజీ గారాళ్ళు చెప్పడం జరిగింది. కొన్నాళ్ళు నేను పాటించాను. అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను, కానీ ఈ మధ్యకాలంలో తగ్గిపోయింది. ఈ పక్కన ఒక మగ్గుతో వాటర్ తీసుకోవటం జరిగింది. ఇది ఎందుకంటే అది రెడీగా ఎందుకు పెట్టుకున్నామంటే, ఈ పాదాలు తీసేటప్పుడు ఒక కాలు లేపి ఆ వాటర్తో కడుక్కుని, అలాగే రెండో కాలు తీసి ఆ వాటర్తో కడుక్కుని, ఈ బకెట్లో ఉన్న వాటరు సెప్టిక్ దాంట్లో తెలుసు కదండి, ల్యాబరేటరీ దాంట్లో వాటర్ పోసేయమని చెప్పారు. ఎందుకంటే ఈ కాళ్ళు కడగమనేది కూడా కారణం ఏంటంటే, తీసినప్పుడు ఆ వాటర్, పాత వాటర్ మళ్ళీ నేల మీదకి వచ్చినప్పుడు మనం తొక్కుతాం కాబట్టి నెగిటివ్ ఎనర్జీ మళ్ళీ మనం కంటిన్యూ చేస్తాం కాబట్టి అది కడిగేయటం వలన ఆ నెగిటివ్ పోయి మనకి పాజిటివ్ ఉంటుంది. మనం ఆ బాత్రూంలో మనం వంచేయడం జరుగుద్ది. ఇలా అప్పుడప్పుడు నెలకు ఒక 3 సార్లు చేయటం వలన మనకి ఆరోగ్యంగా ఉంటుంది, మానసిక ప్రశాంతత ఉంటుంది. ఇదివరకు రోజుల్లో, మరి ఇప్పుడు కూడా పాటిస్తూ ఉంటారు మీకు విలేజెస్లో వగైరా అట్లా, కల్లుప్పుతో అంటే ఆ దొడ్డుప్పుతో దిష్టి తీయటం జరుగుద్ది. దానివలన ఏంటంటే బాడీలో నెగిటివ్ పోద్దని, ఓ పాజిటివ్ ఎనర్జీ వస్తుందని పెద్దవాళ్ళు పాటించేవారు, మనం కొనసాగిస్తూ ఉంటాం. అలాగే సముద్ర స్నానాలు చేసినప్పుడు కూడా సముద్రం వాటర్ కూడా ఉప్పుతో కూడిందే కాబట్టి అది కూడా నెగిటివ్ పోద్ది అనేది ఈ మధ్యకాలంలో నేను పెద్దవాళ్ళు చెప్పిన కొన్ని ప్రోగ్రామ్స్లో విన్నాను. ఇలా చిన్న చిన్నవి టెక్నిక్గా మనం చేసుకోవటం వలన ఆరోగ్యానికి మంచి జరుగుద్ది. ఇలా మనం పిల్లలకు కూడా చెప్తూ ఉంటే నెక్స్ట్ జనరేషన్కి కూడా ఒక మంచి పద్ధతిలో అలవాటు అవుతాయి. జై శ్రీమన్నారాయణ. నమస్తే అండి.